హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ప్రాస్థెటిక్స్ అండ్ బయోనిక్స్ గురించి తెలుసుకుందాం. ఈ ప్రాస్థెటిక్స్లో డిఫరెంట్ టైప్స్ గురించి తెలుసుకుందాం అండ్ ఇవి ఎలా వర్క్ అవుతాయో తెలుసుకుందాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ప్రాస్థెటిక్స్ అంటే ఏంటి? అచ్చం చూడడానికి మన బాడీ పార్ట్స్ లాగా ఉండే ఆర్టిఫిషియల్ హ్యాండ్స్ కానీ లెగ్స్ కానీ ప్రాస్థెటిక్స్ అంటారు అనమాట. అండ్ బయోనిక్స్ అంటే ఏంటంటే మన బాడీలో ఉన్న హ్యాండ్ మూమెంట్స్ కానీ ఫింగర్ మూమెంట్స్ కానీ వీటన్నింటినీ మనం ఆర్టిఫిషియల్ పార్ట్స్తో ఎగ్జాక్ట్గా రెప్లికేట్ చేయడాన్ని బయోనిక్స్ అంటారు. సో ఈ ప్రాస్థెటిక్స్లో మనకి 4 టైప్స్ ఉంటాయి అనమాట. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి ప్యాసివ్ ప్రాస్థెటిక్స్. అంటే ప్యాసివ్ అంటే మూమెంట్ ఏమి ఉండదు అనమాట. అంటే ఇనీషియల్గా ఉండే ఆర్టిఫిషియల్ హ్యాండ్స్ కానీ లెగ్స్ కానీ మోషన్ ఉండేది కాదు, ఎటు మూవ్ అవ్వనమాట, జస్ట్ ఊరికే అలా అలంకారం కోసం పెట్టేవాళ్ళు అనమాట. ఇవి ప్యాసివ్ ప్రాస్థెటిక్స్. వీటిని కాస్మెటిక్ ప్రాస్థెటిక్స్ అని కూడా అంటారు అనమాట. ఇవి తక్కువ కాస్ట్ ఉంటాయి అండ్ తేలిగ్గా ఉంటాయి, ఎక్కువ కాలం వస్తాయి అండ్ ఇవి చూడడానికి వచ్చాం న్యాచురల్ హ్యాండ్స్ కానీ లెగ్స్ కానీ లాగా ఉంటాయి అనమాట. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి బాడీ పవర్డ్ ప్రాస్థెటిక్స్ అనమాట. అంటే మన బాడీలో ఉన్న పార్ట్స్ నుంచి పవర్ తీసుకుని ఈ ఆర్టిఫిషియల్ పార్ట్స్ అనేవి వర్క్ అవుతాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నా హ్యాండ్ ఉందనుకోండి, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా నాకు హ్యాండ్ లేదు, నేను ఆర్టిఫిషియల్ హ్యాండ్ని రీప్లేస్ చేశాను. సో ఇక్కడ నుంచి నాకు హ్యాండ్ ఉంది కదా, ఈ హ్యాండ్ నుంచి ఒక కేబుల్ కనెక్ట్ అయి ఉంటుంది అనమాట ఈ ఆర్టిఫిషియల్ హ్యాండ్కి. సో నేను ఈ హ్యాండ్ మూవ్ చేస్తున్నప్పుడు ఈ హ్యాండ్ మూవ్ అవుద్ది అనమాట ఆ కేబుల్ సహాయంతో. అంటే నా బాడీలో ఉన్న ఒక పార్ట్ యొక్క పవర్ని నేను వేరే పార్ట్ ఆర్టిఫిషియల్ పార్ట్ వర్క్ అవ్వడానికి యూజ్ చేస్తాను అనమాట. ఇదే బాడీ పవర్డ్ ప్రాస్థెటిక్స్ అనమాట. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మయో ఎలక్ట్రిక్ ప్రాస్థెటిక్స్ అనమాట. వీటిని మనం బయోనిక్ ప్రాస్థెటిక్స్ అని కూడా అనొచ్చు. ఎందుకంటే బయోనిక్స్ అంటే ఎగ్జాక్ట్గా మన హ్యూమన్ బాడీలో ఉన్న పార్ట్స్ లాగా ఆర్టిఫిషియల్ పార్ట్స్ వర్క్ అవ్వడం అనమాట. సో ఇందులో ఏం చేస్తారంటే, సపోజ్ నాకు ఇక్కడ దాకా హ్యాండ్ లేదనుకోండి, ఈ హ్యాండ్ ఎండింగ్లో ఉన్న ప్రతి మజిల్కి ఒక్కొక్క సెన్సార్ ప్లేస్ చేస్తారనమాట. ఇప్పుడు మనం ఒక ఫింగర్ మూవ్ చేయాలంటే 6 డిఫరెంట్ మజిల్స్ వర్క్ అవుతాయి అనమాట. అలానే ఇప్పుడు నేను అన్ని ఫింగర్స్ మూవ్ చేయాలంటే డిఫరెంట్ మజిల్స్ వర్క్ అవుతాయి అండ్ హ్యాండ్ మొత్తం మూవ్ చేయాలంటే డిఫరెంట్ మజిల్స్ వర్క్ అవుతాయి అనమాట. సో ఈ ఎండింగ్లో ఉన్న సెన్సార్స్ ఏం చేస్తాయి అంటే ఆ మజిల్ మూమెంట్స్ని క్యాప్చర్ చేస్తాయి అనమాట. క్యాప్చర్ చేసి ఏ ఫింగర్ మూవ్ అవ్వాలి, హ్యాండ్ ఎలా మూవ్ అవ్వాలి, ఇవన్నీ బేస్ చేసుకుని మనకి ఆర్టిఫిషియల్ హ్యాండ్ మూవ్ అవుతుంది అనమాట. ఇవి మనకి ఎగ్జాక్ట్ ఒరిజినల్ హ్యాండ్ ఎలా మూవ్ అవుతుందో అలానే మూవ్ అవుతాయి అనమాట. సో మనకి మజిల్ మూమెంట్స్ ఫాస్ట్గా ఉంటే ఫింగర్స్ హ్యాండ్స్ అనేవి ఫాస్ట్గా రెస్పాండ్ అవుతాయి, స్లోగా ఉంటే స్లోగా రెస్పాండ్ అవుతాయి అనమాట. ఇందులో మనకి ఆర్టిఫిషియల్ లిమ్స్లో ఒక చిన్న సైజు కంప్యూటరే ఉంటుంది అనమాట. అన్ని సెన్సార్స్, అంత ఫంక్షనాలిటీ ఉంటుంది. ఇందులోనే మనకి ఇంకొక టైప్ ఉంది. అందులో ఏంటంటే మన మజిల్ మూమెంట్స్ కూడా అవసరం లేదనమాట. మన బ్రెయిన్లో ఉన్న థాట్స్ ద్వారా మనకి ఆర్టిఫిషియల్ హ్యాండ్స్ కానీ లెగ్స్ కానీ మూవ్ అవుతాయి అనమాట. సో ఇవి ఇంకా అడ్వాన్స్డ్ లెవెల్, వీటి మీద ఇంకా రీసెర్చ్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి హైబ్రిడ్ ప్రాస్థెటిక్స్. ఇందులో ఏంటంటే బాడీ పవర్డ్ ప్రాస్థెటిక్స్ అండ్ మయో ఎలక్ట్రిక్ ప్రాస్థెటిక్స్, ఈ రెండిట్ల ఫంక్షనాలిటీ మిక్స్ అయి ఉంటుంది అనమాట. ఇప్పుడు మయో ఎలక్ట్రిక్ ప్రాస్థెటిక్స్లో ఆర్టిఫిషియల్ హ్యాండ్స్ ఎగ్జాక్ట్గా మన హ్యాండ్స్ లాగానే పనిచేస్తాయి, కానీ వెయిట్స్ లిఫ్ట్ చేయాలంటే కష్టం అనమాట. సో ఈ హైబ్రిడ్ ప్రాస్థెటిక్స్లో ఏమవుతుందంటే ఇవి ఎగ్జాక్ట్ మన హ్యాండ్స్ లాగానే వర్క్ చేస్తాయి అండ్ మన బాడీ పవర్ కూడా తీసుకుంటాయి, కాబట్టి కొంచెం వెయిట్స్ లిఫ్ట్ చేయడానికి కూడా యూజ్ అవుతుంది అనమాట. సో ఇది హైబ్రిడ్ ప్రాస్థెటిక్స్. ఈ ప్రాస్థెటిక్స్ వల్ల మనకు ప్రాబ్లమ్స్ కూడా ఏమి ఉండవు అనమాట. జస్ట్ ప్లగ్ అండ్ ప్లే. అంటే మీరు రోబో మూవీలో చూసే ఉంటారు, జస్ట్ ఇలా ట్విస్ట్ చేసి తీసేస్తారు కదా పార్ట్స్, ఇవి కూడా అంతే సేమ్. మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు వీటిని ఫిక్స్ చేసుకోవచ్చు అండ్ తీసేయచ్చు అనమాట. ఈ ప్రాస్థెటిక్స్లో మనకి ఇంకా అడ్వాన్స్మెంట్స్ రాబోతున్నాయి, ఇప్పటికీ చాలా డెవలప్ అయినాయి ఇవి. సో ఈ ప్రాస్థెటిక్స్ యూస్ చేసిన వాళ్ళు ఎంతోమంది ఇన్స్పిరేషనల్ స్టోరీస్ కూడా చాలా ఉన్నాయి. సో నాట్యమయూరి మీకు తెలిసే ఉంటుంది, ఆర్టిఫిషియల్ లెగ్ పెట్టుకుని డ్యాన్స్ చేసింది అనమాట. అండ్ బ్లేడ్ రన్నర్, సో ఇతనికి 2 లెగ్స్ ఉండవు అనమాట, 2 బ్లేడ్స్ లాంటివి ఆర్టిఫిషియల్ లెగ్స్ పెట్టుకుని ఇంటర్నేషనల్ రన్నింగ్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేశాడు అనమాట. వీళ్ళ పట్టుదలకి మాత్రం హ్యాట్స్ ఆఫ్. దట్స్ ఇట్ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఆల్.